మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మనీ రిలేటెడ్ ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కానీ, మాకు ఫలానా వ్యక్తి డబ్బులు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో కానీ, లేదా మేము ఫలానా వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి అనేటువంటి పరిస్థితిలో కానీ, అంటే ఇక్కడ మీకు రావాల్సినటువంటి డబ్బు కానీ, మీరు ఇవ్వాల్సినటువంటి డబ్బుకు కానీ ఒక చిన్న మనీ సంబంధిత మేనిఫెస్టేషన్ అనేటువంటి దాంట్లో భాగంగా నేనెంతో నమ్మకంగా చేసినటువంటి ఒక రెమెడీ నేను మీకు ఈరోజు చెప్పాలి అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా మీద నమ్మకంతో ఈ వీడియో చేయండి, అంటే ఈ యొక్క వీడియో చూసి ఈ యొక్క రెమెడీ చేయండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్రానికి సంబంధించి కొంతమేర కొన్ని మిరాకిల్స్ అనేటువంటివి జీవితంలో జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ యొక్క 786 కానీ, లేదా 369 కానీ, లేదా 1212 కానీ, లేదా అదేవిధంగా 1111 కానీ, ఇలాంటివి కొన్ని కోయిన్సిడెంట్గా మనము ఆ యొక్క సమయంలో మన యొక్క సంకల్పాన్ని బలంగా చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో నేను 369 దానికి సంబంధించినటువంటి ఒక మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ నేను మీకు చెప్పదలుచుకున్నాను. మనము ఒక పేపర్ తీసుకొని ఆ యొక్క పేపర్లో పైన 369 అనేటువంటి సింబల్ రాసుకొని, మనకు ఎవరైతే మనీ ఇచ్చేది ఉందో వారి యొక్క పేరును రాసి, వారి నుండి అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్నట్టుగా ఆ సింబల్ రాయాలి. అక్కడ 1 lakh 2 lakhs 3 lakhs రాయండి. ఇట్లా 3 times రాయండి. 3 times రాసి థ్యాంక్ యూ యూనివర్స్, మరలా ఈ యొక్క 6 times దాని కింద కాస్త గ్యాప్ విడిచిపెట్టి 6 times కూడా ఇక్కడ ఐ విల్ రిసీవ్ మనీ అని చెప్పి రాసేసుకోండి. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఎట్లా వీలైతే అట్లా. మళ్ళీ 6వది ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్, అంటే నేను ఒక డబ్బు అయస్కాంతాన్ని, అంటే ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటి పవర్ను నాకు అమ్మవారు ఇచ్చింది అనేటువంటి విధంగా ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి ఒక 6 times రాయండి. దీని తర్వాత కింద 9 times కూడా మళ్ళీ మనము చెప్పేటువంటిది 9 సార్లు రాయండి. అది ఏమిటయ్యా అంటే, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ రిసీవ్డ్ 1 lakh లేదా 2 lakhs లేదా 3 lakhs, మీ ఇష్టం. అక్కడ ఎవరైతే దగ్గర నుండి మనకు రావాలి అని అనుకుంటున్నారో వారి వద్ద నుండి మన మనీ వచ్చినట్టుగా మనము రాయాలి. సో 369 ఫార్ములా, దీనిని రాసి ఈ విధంగా చక్కగా కూడా ఆ యొక్క పేపర్ను మడిచేసి మీ యొక్క తలగడ కింద పెట్టుకొని పడుకోండి. అందులో కాస్త ఒక 2-3 ఇలాచీలను పెట్టేసి తలగడ కింద పెట్టేసి ఆ మనీ నిజంగానే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి విధంగా ఊహించుకొని ఇలా 41 సార్లు 41 రోజులు, అంటే 41 రోజులు ప్రతిరోజు రాయండి మీరు పడుకునే ముందు. 100% కూడా. ఫస్ట్ ఏమిటి, ఫలానా సురేష్ వ్యక్తి నుండి నేను అమౌంట్ రిసీవ్ చేసుకున్నాను, లేదా ఐ రిసీవ్డ్ సమ్ అమౌంట్ ఫ్రమ్ ఫలానా వ్యక్తి 3 times. మరలా 6 times ఏమిటి, ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఈ యొక్క 9 times రాసేది ఏమిటి, థ్యాంక్ యూ యూనివర్స్, ఓకే, ఫర్ ఆ అమౌంట్ రిసీవ్ చేసుకున్నందుకు అని చెప్పి రాయండి. కావాలంటే మీకు నేను ఈ యొక్క వీడియోలో ఒక పేపర్ రాసినటువంటిది నేను మీకు పోస్ట్ చేయదలుచుకున్నాను. అది కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు ఎలా రాయాలి ఏమిటి అనేటువంటిది. ఎందుకంటే అప్పులు అనేటువంటివి అందరికీ ఉంటుంది. సో అప్పులు లేనటువంటి వారే ఎంతో
సుఖవంతులు, ఎంతో ఆరోగ్యవంతులు. కనుక ఇట్టి కలియుగంలో ఎవరికైనా అప్పు ఇచ్చినా మనకు ఇబ్బందే కలిగేటువంటి పరిస్థితి ఉంది. లేదా ఎవరైనా అడుగుదామన్నా కూడా విలువ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ యొక్క అప్పు అనేటువంటిది ఇది ఒక చాలా వ్యసనము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొందరు ఎన్నో అప్పులు చేస్తూ 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 ఈ యొక్క అప్పుల ఊబిలోనే కుంగిపోయి ఐపీ కూడా పెట్టేస్తూ ఉంటారు. సో సొంత అన్నదమ్ములను కానీ, సొంత అక్క చెల్లెలను కానీ అసలు ఎవ్వరినైనా కూడా లెక్క కూడా చేయరు ఇట్టి అప్పులకు సంబంధించిన విషయాలు. ముంచడానికి రెడీగా ఉంటారు. కనుక బీ కేర్ఫుల్. ఒకసారి ఇది ఫార్ములా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.